సోషల్ మీడియా వల్ల కూడా స్ట్రెస్, మెంటల్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? కిడ్స్ లో కానీ పెద్దవాళ్ళలో కానీ. సోషల్ మీడియా అనేది బోత్ ప్రోస్ అండ్ కాన్స్, రైట్? పాజిటివ్ అండ్ నెగిటివ్, వెరీ మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు సోషల్ మీడియా వల్లే కదా నెట్వర్క్. ఇప్పుడు మనం వి బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బట్ మనం కనెక్ట్ అయ్యాము జూమ్ ద్వారా అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, టెక్నాలజీ. సో కానీ మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. బట్ నౌ-ఏ-డేస్ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ వల్ల మోర్ దాన్ 70 to 80% మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవే కదా కామన్ గా మనం చూసేది. సో ఇప్పుడు మనం ఎవరైనా కానీ మన సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది రీల్స్. రీల్స్ అంటే ఇప్పుడు 1.5 minute 2 minutes ఉంటాయి, చూస్తారు. సో ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి ఒకసారి మన రీల్ అనేది క్లిక్ చేయగానే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, మన బ్రెయిన్ లో డోపమిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది, ఒక కెమికల్ రిలీజ్ అవుద్ది. సో డోపమిన్ అనేది ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే దే ఫీల్ గుడ్ కదా ఒక రీల్ చూడగానే. అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఈ రీల్ ఎడిక్షన్ ఆర్ సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది సేమ్ లైక్ ఒక డ్రగ్ ఎడిక్షన్ లాగా అన్నమాట, ఒక కెఫీన్ లేదా ఒక షుగర్. సో ఆ ఎడిక్షన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ లో ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుందో సేమ్ ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయినా కానీ మనకి అలాంటి ఎడిక్షన్ పాత్వేస్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్ లో. సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి మన అందరం కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అడిక్ట్ అవుతాం అన్నమాట. సో అందుకే డోపమైన్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్ అనుకోవచ్చు. సో ఇన్స్టెంట్ గా మనకి చాలా ఇట్ మేక్స్ అస్ ఫీల్ హ్యాపీ. సో మనకేంటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఒక రీల్ చూస్తాం, కానీ ఆపేసాం అనుకోండి, చూసిన తర్వాత మేబీ ఒక 30 minutes 1 hour 2 hours ఆపేస్తే ఎడిక్షన్ పాత్వేలో ఏమవుద్ది అంటే మీరు ఆపేస్తే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. మన ఇరిటబిలిటీ, యాంగ్జైటీ అనేటువంటి విత్డ్రావల్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట ఎప్పుడైనా ఎడిక్షన్ లో ఉన్నప్పుడు. సో అందుకే ఇప్పుడు మనం నేను ఒక 1 hour చూసాను చాలు అని చెప్పి పక్కన పెట్టేసినా గానీ పెట్టగానే మళ్ళీ మనకి ఇంకా చూడాలి అనిపిస్తుంది కదా. సో మళ్ళీ అగైన్ ఫోన్. సో ఇది ఒక ఎడిక్షన్ లూప్ లాగా ఫామ్ అయ్యి, సో అందుకే ఇప్పుడు చిన్న కిడ్స్ కూడా ఈ ఫోన్ అనేది అలా ఎడిక్ట్ అయిపోతూ ఉంది. గేమ్ ఆడదాము లేకపోతే ఏదైనా ఒక కార్టూన్ చూద్దాము అని స్టార్ట్ చేస్తే అదొక 30 minutes 1 hour తో ఎండ్ అవ్వదు. అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు స్క్రీన్ టైం ఇస్తారు, లైక్ 1 hour 2 hours అని. బట్ ఇచ్చినా కానీ ఆ కిడ్స్ యొక్క బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు అనమాట, ఎందుకంటే అక్కడ ఒక ఎడిక్షన్ లూప్ ఫామ్ అయిపోద్ది కదా. వాళ్ళ డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది, 1 hour హ్యాపీగా ఉంటారు, తీసుకోగానే విత్డ్రావల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళలో ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, కోపము, చిరాకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా. సో మళ్ళీ ఫోన్ తీసుకోవటానికి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అందుకే మనం స్క్రీమింగ్ చూస్తాము, కొందరు వైలెంట్ బిహేవియర్ కూడా చేస్తూ ఉంటారు కదా, ఇసిరేయటం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ బాడీలో మన బ్రెయిన్ లో మళ్ళీ ఆ డోపమైన్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఏదైనా చేయడానికి రెడీ అవుతారు అనమాట. కానీ సోషల్ మీడియా చూస్తూ ఉంటే అది కూడా తెలియకుండా స్ట్రెస్ అనేది వస్తుంది అనేది చాలా మందిలో ఒపీనియన్ ఉంది. యాజ్ ఏ డాక్టర్ గా మీరేమంటారు? యా, డెఫినెట్లీ మన సోషల్ మీడియా ఓపెన్ చేసేది స్ట్రెస్ ఫ్రీ అవటానికి, ఫీల్ గుడ్. కానీ నేను ఇందాక చెప్పినట్టు మనలో ఆ సోషల్ మీడియా అనేది ఒక ఎడిక్షన్ లూప్ ట్రిగ్గర్ చేస్తుంది కదా. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. మనకు ఒక అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సోషల్ మీడియా బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. స్క్రీన్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం అవేర్నెస్ తో ఉంటే తప్ప మనకి మనం స్క్రీన్ టైం ఇచ్చుకోలేము, లేకపోతే ఎడిక్ట్ అయిపోతాము. ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు 5-year-old 50-year-old 70-year-old అనేది బ్రెయిన్ కి ఏజ్ తో సంబంధం లేదు. స్క్రీన్ టైం ఎంత టైం బెటర్ అంటారా? ఒక్కొక్కళ్ళు ఒక్కోటి ఉంటది. అసలు 30 minutes 1 hour మాక్సిమం. ఒక కిడ్ కి అయితే 1 hour కంటే ఎక్కువ అంత మంచిది కాదు డెఫినెట్లీ. ఈవెన్ మనకైనా కానీ మ్యాక్స్ 1 hour, లైక్ 1 to 2 hours మించి పర్ డే లో స్క్రీన్ టైం అనేది అంత ఫోన్, ఎస్పెషల్లీ ఫోన్ యూసేజ్. బట్ ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? మనకి కమ్యూనికేట్ చేయాలి అన్నా కానీ, వర్క్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్, ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కానీ అదే చెప్తున్నాం, మనం ఆ అవేర్నెస్ తో దాన్ని ఎలా పాజిటివ్ గా యూజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ us అన్నమాట. దీప్తి మ్యామ్, స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ ఉంది. మీ సైడ్ నుంచి ఏమన్నా టిప్స్ ఇస్తారా? ఆర్గనైజర్స్ మనం ఎలా ఉండాలి, ఎలా ప్రాపర్ గా మెంటల్ ఎబిలిటీని స్ట్రాంగ్ ఉంచుకోవాలి? సో
సో మెయిన్ థింగ్ ఏంటంటే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండి. అఫ్ కోర్స్ మనకి పాస్ట్ లో చాలా ఉంటాయి, ఫ్యూచర్ లో ఏం జరగాలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ కాన్స్టెంట్ గా అవేర్నెస్ తో, అంటే మన బాడీ కాబట్టి ఓకే, దిస్ ఇస్ మై బాడీ, మై ఫిజికల్ హెల్త్ అండ్ మై మెంటల్ హెల్త్ షుడ్ బి మై ప్రయారిటీ అనేటువంటి అవేర్నెస్ మనకు ఉండాలన్నమాట. సో అవేర్నెస్ ఇస్ ద కీ. మనం ఎంత డిస్ట్రాక్ట్ అవుతున్నా మళ్ళీ మన బ్రెయిన్ ని మళ్ళీ ప్రెసెంట్ మూమెంట్ లో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో దీనికి మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అని చాలా ఉంటాయి. అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు అందరికీ మనకి 24 hours ఉంది. సో మనకి బిజీ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. సో ఎంత బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఆఫ్ ద డే మనం కూర్చొని ఏమి చేయకుండా, ఏమి ఆలోచించకుండా, జస్ట్ సిట్ అండ్ డూ నథింగ్. దాని మెడిటేషన్ అనండి, లేకపోతే స్టేరింగ్, క్యాండిల్ స్టేరింగ్ అనండి, వాట్ ఎవర్ యూ థింక్. 5 to 10 minutes ఒక మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. మ్యామ్, అంతే సోషల్ మీడియా వాడడం వల్ల మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయంటారా? చాలా ఇంపాక్ట్. ఇప్పుడు చాలా మంది మనం ఆన్ రెగ్యులర్ డే టు డే బేస్ మీద చూస్తూ ఉంటాము. సోషల్ మీడియా వల్ల చాలా మందికి ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్స్ ఎక్కువయ్యాయి, ఫోకస్ అనేది తగ్గింది. అంటే ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఈ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ మనందరం కూడా మాక్సిమం ఒక 2-3 minutes వీడియోస్ కి అడాప్ట్ అయిపోతున్నాం, ఎడిక్ట్ అయిపోతున్నాము. సో మళ్ళీ 5 minutes 10 minutes అనగానే అందరూ ఏం చేస్తున్నారంటే ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయటం లేదా స్క్రోల్ చేయడం. అంటే మన బ్రెయిన్ మెంటల్లీ బ్రెయిన్ ని రీవైర్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, మై అటెన్షన్ స్పాన్ ఇస్ 2 minutes. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాకి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం పాజిటివ్ వేలో యూజ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ టూల్ కదా. కనెక్షన్స్ కానీ, నెట్వర్కింగ్ బిల్డింగ్ కి కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. కానీ దాన్ని అవేర్నెస్ తో మనం ఒక లిమిట్ పెట్టుకొని వాడుకోవాలి. మన లిమిట్ లేకుండా అదే పనిగా చేస్తూ ఉంటే, నేను ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ లో ఒక ఎడిక్షన్ లూప్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో సోషల్ మీడియా ఇస్ జస్ట్ లైక్ ఏ డ్రగ్ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎవ్రీ టైం మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఓ దిస్ ఇస్ లైక్ ఏ డ్రగ్, కంటిన్యూగా చూస్తూనే ఉంటాము, ఎడిక్ట్ అవుతూనే ఉంటాం. సో దీనికి కూడా అవేర్నెస్ ఇస్ ద కీ అన్నమాట. సో మనకి మన లిమిట్ ఉండాలి. బట్ ఇప్పుడు మన కిడ్స్ కి వీళ్ళని కూడా చూస్తూ ఉంటాము. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇంకా అదే పనిగా 2 hours 3 hours చూస్తూనే ఉంటారు. సో వాళ్ళని కూడా స్లోగా ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే స్ట్రిక్ట్ గా యాజ్ అ పేరెంట్ గా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ అండ్ స్క్రీన్ టైం పెట్టాలన్నమాట. తర్వాత వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, దిస్ ఇస్ లైక్ ఏ డ్రగ్ అని చెప్పి. ఒకసారి స్టాప్ చేసిన తర్వాత విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. మరి వాళ్ళకి ఇరిటబిలిటీ వస్తుంది, ఏడుస్తారు. బట్ స్లోగా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇరిటబిలిటీ ఆర్ ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు ఇంకా వెంటనే వాళ్ళకి ఒక బయట ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక గేమ్ కానీ, ఒక స్పోర్ట్స్ ఆడటం కానీ, వాటి మీద ఫోకస్ పెట్టాలి. లేకపోతే 1 or 2 hours, అది 6 hours 12 hours కూడా చూసే వాళ్ళు ఉంటారు, కొందరు 10 hours కూడా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చాలా మందికి మనం స్లీప్ ప్రాబ్లమ్స్ అనే ఇష్యూస్ కూడా చూస్తున్నాం కదా. సో ఏమవుతుందంటే మనం ఆల్మోస్ట్ లైక్ పడుకునే ముందు ఫోన్ చూడటం చూస్తేనే నిద్రపోయే రోజులు వచ్చేసాయి చాలా మంది. నేనైనా సరే చాలా మంది అలా చేస్తూ ఉన్నాం. అది చూస్తున్నంత సేపు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడే మనకి నిద్ర వస్తుందని ఫీల్ వస్తుంది. అది ఎలాంటి హెల్త్ మీద, ఎలాంటి మెంటల్ హెల్త్, ఎలా? మెలటోనిన్ అనేది ఇట్ ఇండ్యూసెస్ స్లీప్ అన్నమాట. సో మనం పడుకునే ముందు ఫోన్ ఆన్ చేసి ఫోన్ చూసినప్పుడు ఫోన్ నుంచి బ్లూ లైట్ ఎమిట్ అవుద్ది కదా. ఈ బ్లూ లైట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి మెలటోనిన్ ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. మెలటోనిన్ లేకపోతే మనకి స్లీప్ రాదు. మన యొక్క స్లీప్ సైకిల్ అక్కడ 2 hours 3 hours బ్రేక్ అయిపోద్ది అనమాట. సో ఎవ్రీడే కాన్స్టెంట్ గా మనం నిద్రపోయే ముందు ఫోన్ కనుక, స్క్రీన్ టైం కనుక మనకు ఉంది అంటే మన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుద్ది డెఫినెట్లీ. సో అందుకే పడుకునే ముందు ఒక 1-2 hours ముందు ఫోన్ చూడకూడదని చెప్తారనమాట. ఫర్ ష్యూర్, బికాస్ ఫోన్ డెఫినెట్లీ ఇట్ ఇన్హిబిట్స్ అవర్ మెలటోనిన్ ఇన్ ద బాడీ అనమాట. సో మెలటోనిన్ ఇస్ మచ్ నీడెడ్ మనకి స్లీప్ మెయింటైన్ అవ్వటానికి, స్లీప్ సైకిల్ స్టార్ట్ అవ్వటానికి. బయోలాజికల్ క్లాక్ లో మెలటోనిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈ ఫోన్ నుంచి ఎమిట్ అయ్యేటువంటి బ్లూ లైట్, ఫోన్ అనే కాదు, ఈవెన్ టీవీ స్క్రీన్ నుంచి, ఈవెన్ ఇప్పుడు అందుకే పడుకునే ఒక 1-2 hours ముందు కూడా మనం ఉండేటువంటి రూమ్ లో మన లైట్స్ ని డిమ్ చేసుకోవాలని చెప్తారు. ఈవెన్ స్ట్రాంగ్ లైట్స్ కూడా మన స్లీప్ సైకిల్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా మన అటెన్షన్ స్పాన్ ని తగ్గిస్తుంది, స్లీప్ ని తగ్గిస్తుంది.